నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. తెలంగాణలో అసలు సిసలైన ఎన్నికల యుద్ధానికి తెరలేపింది బీజేపీ. నిన్న మొన్నటి వరకు కాస్త వెనుకబడినట్టు కనిపించిన ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ దూకుడు చూపిస్తోంది. ముగ్గురు ఫైర్ బ్రాండ్లను బరిలోకి దింపి అధికార బీఆర్ఎస్కు సవాల్ విసురుతోంది. నాయకులు వీడిన జనసేన అండతో గెలవాలనుకుంటోంది. అంతేకాదు, బీజేపీకి తోడుగా జనసేన బలం కూడా కలవడంతో ఆ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించడం ద్వారా మెజార్టీ స్థానాలు గెలుచుకుని అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే తెలంగాణ నుంచి టీడీపీ తప్పుకోవడంతో ఇప్పుడు జనసేన కీలకం కాబోతోంది. అలాగే ఎన్నికల్లో గెలిచేందుకు మరో కొత్త వ్యూహం రెడీ చేసింది కమలం పార్టీ. ఇంతకీ బీజేపీ సెట్ చేసిన ఆ వ్యూహం ఏంటి? తెలంగాణలో పవన్ తుఫాన్ మళ్ళీ రాబోతుందా? తెలంగాణలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఈ నెల 10వ తారీఖు వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిన్న మొన్నటి వరకు కాస్త వెనుకబడినట్లు కనిపించిన బీజేపీ మళ్లీ దూకుడును పెంచేందుకు రెడీ అవుతోంది. వరుసగా అగ్రనేతల ప్రచార సభలతో పాటు రాష్ట్ర నేతలు కూడా ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. నవంబర్ 7, 11 తేదీల్లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ప్రధాని మోదీ 7, 11 తేదీల్లో హైదరాబాద్తో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలో సభలు నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ రెడీ చేసింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రానికి రానుండడం ఇదే తొలిసారి కావడంతో పొలిటికల్ హీట్ మరింత వేడెక్కనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మరోవైపు రాష్ట్ర నేతలు కూడా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత నవంబర్ 15 నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. నవంబర్ 19వ తేదీ తర్వాత మరోసారి ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి 3 హెలికాప్టర్లు సమకూర్చినట్లు తెలుస్తోంది. ఒకటి పూర్తిగా బండి సంజయ్కి కేటాయించగా మరో 2 కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటెల రాజేందర్, ఇతర ముఖ్య నేతల ప్రచారానికి వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్ను ఏర్పాటు చేసినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా వైదొలిగిన నాటి నుంచి బీజేపీలో కొంత స్తబ్దత నెలకొందని అంతా అనుకుంటున్నారు. బండి సంజయ్ తప్పుకున్న తర్వాత పలువురు కీలక నేతలు కూడా పార్టీని వీడారు. ఈ క్రమంలో మరోసారి బండికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఎన్డీఏలో భాగస్వామి అయిన జనసేనతో కలిసి తెలంగాణ ఎన్నికల బరిలో దిగాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయించింది. తెలంగాణలో పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించడం ద్వారా మెజారిటీ స్థానాలను గెలుచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. తాజాగా అభ్యర్థుల 3వ జాబితాను కూడా విడుదల చేసింది బీజేపీ. మొత్తం 35 మంది అభ్యర్థులను ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఇప్పటి వరకు 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. పెండింగ్లో ఇంకా 31 స్థానాలను ఉంచింది. జనసేనతో పొత్తు ఉన్న నేపథ్యంలో త్వరలోనే వీటిపై క్లారిటీ రానుంది. వాస్తవానికి మొదట్లో తెలంగాణ ఎన్నికల్లో 32 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. ఎన్నికలకు దూరంగా ఉంటే క్యాడర్ మనోస్థైర్యం దెబ్బతింటుందని, అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయింది జనసేన. అందుకే 32 సీట్లు సైతం ప్రకటించింది. అయితే బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగడంతో తెలంగాణలో 2 పార్టీల మధ్య పొత్తు పొడిచింది. సీట్ల విషయంలో కొనసాగుతున్న చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయి. అయితే జనసేనకు బీజేపీ ఎన్ని సీట్లు ఇస్తుందనే అంశం ప్రస్తుతం 2 పార్టీల్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో జనసేనకు 9 నుంచి 11 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం అంగీకరించినట్లు తెలిసింది. అయితే జనసేన మరిన్ని సీట్లకు డిమాండ్ చేస్తుండటంతో మరో 2 సీట్లు పెంచి 13 దాకా ఇవ్వడానికి బీజేపీ హైకమాండ్ రెడీ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంధ్ర ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉన్న కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ వంటి సీట్లతో పాటు ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న
ఉమ్మడి ఖమ్మం జిల్లాల సీట్లను జనసేన అడుగుతోంది. అయితే వీటిలో కూకట్పల్లి సీటుని జనసేనకు కేటాయించేందుకు బీజేపీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే ఏపీతో సరిహద్దులు పంచుకునే ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిగిలిన సీట్లు కేటాయించే అవకాశం ఉంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీల పొత్తు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన తెలంగాణలో బీజేపీతో పొత్తు ప్రభావం ఎన్నికల ఫలితాలపై చూపించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో గతం కంటే బలం పుంజుకున్న బీజేపీ జనసేన పార్టీతో కలిసి పోటీ చేస్తే రిజల్ట్స్ అనుకూలంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. బీజేపీకి ఉన్న కేడర్తో పాటు జనసేన బలం కూడా తోడైతే ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్కు 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రజాదరణ ఉంది. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్కు భారీగా అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రచారం మాత్రం బీజేపీకి ఖచ్చితంగా కలిసొచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించడం ద్వారా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని హంగ్ అసెంబ్లీ ఏర్పడితే అధికారం చేపట్టవచ్చని బీజేపీ భావిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని 119 స్థానాలపై ఫోకస్ పెడుతూనే గ్రేటర్ హైదరాబాద్లోని 23 స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ బీజేపీ ఇక్కడ అత్యధిక స్థానాలు గెలవడానికి ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మొదటి నుంచి రాష్ట్రంతో పోలిస్తే హైదరాబాద్లోని బీజేపీ బలంగా ఉంది. దీంతో నగరంలోని చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ గట్టి పోటీని ఇస్తోంది. గతంలో 5 నియోజకవర్గాల్లో గెలిచి సత్తా చాటింది. అలాగే సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో ఎక్కువసార్లు గెలుస్తూ పట్టును నిలుపుకుంటోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 మంది బీజేపీ కార్పొరేటర్లు గెలిచి నగరంలో పార్టీని మరింత బలోపేతం చేశారు. ఈసారి ఎన్నికల్లో నగరంలో ప్రధానంగా అంబర్పేట్, ఉప్పల్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, సనత్ నగర్, మలక్పేట, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ తదితర నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులను బరిలోకి దింపి కాషాయ జెండా ఎగురవేయడానికి బీజేపీ సిద్ధమవుతోంది. ఒక్క హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా సీట్లను గెలుచుకోవడానికి మాస్టర్ ప్లాన్ను రెడీ చేస్తోంది. మరోవైపు తెలంగాణలో బీజేపీ కొత్త అస్త్రం ప్రయోగించింది. అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే సీఎం చేస్తామని ప్రకటించింది. ఒక సమయంలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా కనిపించిన తెలంగాణ రాజకీయం ఇప్పుడు మారినట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఈ సమయంలో బీజేపీ తెలంగాణలో బీసీ ఓటు బ్యాంక్ లక్ష్యంగా నిర్ణయం ప్రకటించింది. తెలంగాణలో తమ బలమేంటో బీజేపీ పూర్తిగా గుర్తించింది. తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఖాయమని, తమదే కింగ్ మేకర్ పాత్ర అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు డబుల్ ఇంజిన్ సర్కారు నినాదం వినిపించిన బీజేపీ నేతలు ఇప్పుడు బీసీ కార్డు తెలంగాణలో ఓట్లకు బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నారు. తాజాగా సూర్యాపేట సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాము అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థి సీఎం అవుతారని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లో అనుసరించిన బీసీ ఫార్ములాని తెలంగాణలోనూ అమలు చేయడం ద్వారా ప్రయోజనం ఉంటుందనేది ఆ పార్టీ నేతల అంచనా. ఎక్కువ మంది బీసీ నేతలకు, మహిళలకు టికెట్లు ఇవ్వడంతో పాటు మేనిఫెస్టోలో కూడా బీసీ డిక్లరేషన్ హామీలతో పాటు బీసీ వ్యక్తినే సీఎం అభ్యర్థిగా పూర్తిగా కలిసి వచ్చే అంశంగా బీజేపీ భావిస్తోంది. తెలంగాణలోని 4 కోట్ల జనాభాలో బీసీ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. బీసీల జనాభా దాదాపుగా 53.5% ఉంది. అంటే సుమారు 2,18,00,000గా ఉంది. ఎస్సీలు 18.48% కాగా ఎస్టీలు 11.74%, మైనార్టీలు 10.06% ఉన్నట్లు జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఇక ఓసీలు 5% ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ట్రయాంగిల్ వార్ ఉండడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే బీజేపీ బీసీలకు ఎక్కువ సీట్లు ప్రకటిస్తోంది. దీని ద్వారా మెజారిటీ ఓటు బ్యాంకుకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. బీజేపీ ఏ రాష్ట్రంలో ఎన్నికల్లో ఉన్నా ప్రధానంగా సోషల్ ఇంజనీరింగ్ పైనే ఆశలు పెట్టుకుంటుంది. పలు రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకొచ్చింది ఈ సామాజిక లెక్కలే. ఇప్పటికే మహిళా బిల్లు ఆమోదం ద్వారా బీసీలు, మహిళలను ఆకట్టుకునే వ్యూహాలను బీజేపీ అమలు చేస్తోంది. బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత, కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యత, పీఎం విశ్వకర్మ లాంటి పథకాలకు భారీ ప్రచారం లాంటి బీజేపీ ముందుకు వెడుతోంది.
అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ సంక్షేమం పేరుతో ఉచిత హామీలిచ్చి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి భిన్నంగా సంక్షేమ పథకాలతో పాటు సోషల్ ఇంజనీరింగ్ ఆధారంగా తెలంగాణలో బీజేపీ అడుగులు వేస్తోంది. వీటన్నింటితో పాటు ప్రచారాన్ని కూడా హీటెక్కించనుంది బీజేపీ. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ 7, 11 తేదీల్లో హైదరాబాద్తో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో సభలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణకు చుట్టుపక్కల ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నాయకులకు రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రచారం చేయించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, వాటిలో కేంద్రం వాటాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తోంది. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ రెడీ అవుతోంది. అందుకే నిజామాబాద్ జనగర్జన సభ వేదికగా కేసీఆర్పై మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్పై సర్కారు అవినీతిపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో పాటు బీఆర్ఎస్కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు మహబూబ్ నగర్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం, ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు బీజేపీ క్యాడర్లో కొత్త జోష్ నింపాయి. పసుపు బోర్డు విషయంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారానికి బ్రేక్ పడింది. అటు ములుగు జిల్లాలోనూ ట్రైబల్ వర్సిటీ ఏర్పాటుపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మొత్తానికి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. అయితే ఈ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండడం వల్ల రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ప్రచారంతో జనసేన, బీజేపీ కూటమికి గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సీట్లు వస్తాయని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.